ఓకే, మనం బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025 సైన్స్లో ఫస్ట్ చాప్టర్ లివింగ్ వరల్డ్లో ఈరోజు 10th టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ 10th టాపిక్ నేమేమి? అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్, టూల్స్, మెథడ్స్. సో కంప్లీట్గా అగ్రికల్చర్ అంటే ఏంటి, అగ్రికల్చర్లో యూజ్ చేసేటువంటి టూల్స్ ఏంటి, అగ్రికల్చర్ని చేయడానికి ఫాలో అయ్యేటువంటి మెథడ్స్ ఏంటి అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం ఈ క్లాస్లో. ఓకే, ముందుగా అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. అసలు అగ్రికల్చర్ అంటే ఏమి, అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్లో ఏం చేస్తారు ఫార్మర్స్ అనేది చూద్దాం. దీస్ ఆర్ యాక్టివిటీస్ అండ్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ఫార్మింగ్ టు ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ సస్టైనబిలిటీ. సో ఎప్పుడైతే ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తారో, అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేస్తారో, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టెప్స్ అన్నిటిని కూడా ఫాలో అవుతారు. ఈ స్టెప్స్ని ఫాలో అయితే అంటే ఇవి ట్రెడిషనల్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా అంటే ఎప్పటి నుంచో ఫార్మర్స్ యూజ్ చేస్తూ వస్తున్నటువంటి స్టెప్స్ ఇవన్నీ కూడా. వీటిని ఫాలో అయ్యి మంచి ప్రొడక్టివిటీ అంటే మంచి దిగుబడిని, దాంతోపాటు నెక్స్ట్ సారి పంటలు వేస్తే కూడా పంటలకి ఇంకా మంచి దిగుబడి వచ్చే విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఈజ్ సాయిల్ ప్రిపరేషన్. టు స్టార్ట్ ఫార్మింగ్, ఫార్మర్స్ డూ సాయిల్ ప్రిపరేషన్. ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేసే ముందు ఫార్మర్స్ ఏం చేస్తారంటే సాయిల్ ప్రిపరేషన్ అనేది చేస్తారు. అంటే మట్టిని ఫామ్ చేయడానికి, అంటే పంటలు పండించడానికి మట్టిని ప్రిపేర్ చేస్తారు. దాంట్లో ఏం చేస్తారంటే ప్లాయింగ్, లెవెలింగ్ అండ్ మాన్యూరింగ్ ది సాయిల్. ఏం చేస్తారంటే దున్నడము, తర్వాత లెవెల్ చేయడము, తర్వాత పంటలకి ఉపయోగపడేలాగా ఈ మట్టిని రకరకాలైనటువంటి ఆ టూల్స్ని యూజ్ చేసి మట్టి మొత్తాన్ని కూడా కింద ఉన్నటువంటి మట్టిని పైకి వచ్చే విధంగా చేస్తారు. ఓకే, ఏం చేస్తారు? ప్లాయింగ్, లెవెలింగ్ అండ్ మాన్యూరింగ్ ద సాయిల్. మట్టి కింద లోపల సైడ్ ఉన్నటువంటి మట్టి పైకి వచ్చేలాగా ప్లాయింగ్ చేస్తారు, లెవెలింగ్ చేస్తారు, మాన్యూరింగ్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ సోయింగ్. ప్లాంటింగ్ సీడ్స్ అట్ ది రైట్ టైం అండ్ డెప్త్. సోయింగ్లో ఏం చేస్తారంటే సీడ్స్ తీసుకుంటారు. ఈసారి ఈ ప్లాంటేషన్ చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతారు, అంటే ఈ పంట పండించాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. సో ఆ పంటకి సంబంధించినటువంటి సీడ్స్ తీసుకొని సోయింగ్ చేస్తారు. ఈ సోయింగ్లో రెండు విషయాల్ని మెయిన్గా కన్సిడర్ చేస్తారు. రైట్ టైం, సోయింగ్ అట్ ది రైట్ టైం, కరెక్ట్ టైంలో. అంటే వర్షం పడే ముందు, అది వర్షానికి సంబంధించినటువంటి పొలం అయితే, అంటే ఓన్లీ వర్షాధారిత పొలం అయితే వర్షం ఏ కాలంలో పడుతుంది, ఏ టైంలో పడబోతుంది అని చెప్పి ఆ టైం ముందు సోయింగ్ చేస్తారు. అండ్ రైట్ డెప్త్. కొన్ని సీడ్స్ ఉంటాయి, కొన్ని సీడ్స్ని ఎక్కువ డెప్త్లో కనుక మీరు సో చేస్తే అవి మొలకెత్తవు. సో ఏ సీడ్ని ఎంత డెప్త్లో సో చేయాలనేది వాళ్ళు తెలుసుకొని అదే డెప్త్లో సోయింగ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ ఈజ్ ఇరిగేషన్. సప్లయింగ్ వాటర్ త్రూ కెనాల్స్, స్ప్రింక్లర్స్ ఆర్ డ్రిప్ సిస్టమ్. సో వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వాలి, ఓన్లీ వర్షంతో కాదు వాటర్ కూడా సప్లై ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇరిగేషన్ అనేటువంటి ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఇరిగేషన్ మీన్స్ వాటరింగ్ ది ఫామ్. మన ల్యాండ్లో వాటర్ని అందించడాన్ని ఇరిగేషన్ అని చెప్పి అంటారు. ఇరిగేషన్లో వచ్చేసి సప్లయింగ్ వాటర్ త్రూ కెనాల్స్. Is there any canal near to that farm, they use that canal water. ఏదైనా కెనాల్ వెళ్తుంది అనుకో, అంటే ఏదైనా ఒక రివర్ కానీ లేకపోతే రివర్కి వాటర్ది ఏదైనా సోర్స్ ఉందనుకో, దాని నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే దీనికి వాటర్ సప్లై అయితే తీసుకుంటారు. ఆర్ స్ప్రింక్లర్స్ ఏం చేస్తాయంటే ఒక సర్టెన్ టైంకి ఒకసారి ఇట్లా వాటర్ని చిమ్ముతాయి. స్ప్రింక్లర్స్ ఇట్లా వాటర్ని ఇట్లా చిమ్ముతూ ఉంటుంది, స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది ఇట్లా. అండ్ డ్రిప్ సిస్టంలో ఏం చేస్తారంటే పైప్స్ పెడతారు. వాళ్ళు ప్లాంట్స్ లైన్ వెంబడి కూడా పైప్స్ పెట్టి ఆ పైప్స్ హోల్స్ ఉంటాయి. ఆ పైప్స్లో నుంచి హోల్లో నుంచి ఒక్కొక్క డ్రాపు వాటర్ పడుతూ ఉంటుంది. కరెక్ట్ ఆ ప్లేస్లో ఎక్కడైతే ప్లాంటేషన్ చేసినారో ఆ ప్లేస్లో ఈ పైప్స్ పెట్టి అక్కడ హోల్ ఉంటుంది, అక్కడ వాటర్ కొంచెం కొంచెం పడుతూ ఉంటుంది. సో వాటర్ని ఆ విధంగా ఇరిగేషన్ అనే మెథడ్ ద్వారా అందిస్తారు. తర్వాత వీడింగ్, రిమూవింగ్ అన్వాంటెడ్ ప్లాంట్స్ యూజింగ్ హ్యాండ్ టూల్స్ ఆర్ హెర్బిసైడ్స్. సో ఈ
ప్రాసెస్లో ఏమవుతుందంటే నీకు కావాల్సిన సీడ్ వేసి వాటర్ అందించిన తర్వాత ఏమవుతాయంటే కొన్ని వీడ్స్ అనేటివి, కలుపు మొక్కలు అనేటివి పెరుగుతాయి. సో ఈ కలుపు మొక్కల్ని ఏం చేస్తారంటే కట్టింగ్ అన్వాంటెడ్ ప్లాంట్స్ యూజింగ్ హ్యాండ్ టూల్స్ ఆర్ హెర్బిసైడ్స్. ఈ అన్వాంటెడ్ ప్లాంట్స్ని ఏం చేస్తారంటే హ్యాండ్ టూల్స్ని యూజ్ చేసి కట్ చేస్తారు మాన్యువల్గా, అంటే మనుషులే వెళ్ళి కట్ చేస్తారు. లేదా కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ ట్రాక్టర్ని యూజ్ చేసి వాటిని దున్నేస్తారు. లేదా కొన్నిసార్లు ఏం చేస్తారంటే హెర్బిసైడ్స్ అంటే ఈ కలుపు మొక్కలు చనిపోయే మందులు ఉంటాయి, ఆ కలుపు మొక్కలు చనిపోయేటువంటి మందుల్ని కానీ వేస్తారు. సో ఈ ప్రాసెస్లో ఈ కలుపు మొక్కలు ఏవైతే వీడ్స్ పెరుగుతాయో వాటిని కట్ చేసేస్తారనమాట. తర్వాత హార్వెస్టింగ్. ఫైనల్లీ అట్ ది రైట్ టైం ఆ పంట అనేది మన చేతికి వస్తుంది. దానికి ఒక్కొక్క పంటకి ఒక్కొక్క టైం ఉంటుంది. ఒకటి 45 డేస్కి ఉంటుంది, ఒకటి 60 డేస్కి ఉంటుంది, ఒకటి 90 డేస్కి ఉంటుంది. మొత్తానికి పంట చేతి వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ చేస్తారు. హార్వెస్టింగ్ మీన్స్ కట్టింగ్ మెచ్యూర్ క్రాప్స్, అంటే బాగా పండినటువంటి ఏవైతే పంట ఉందో దాన్ని కట్ చేయడం స్టార్ట్ చేస్తారు. యూజింగ్ సికెల్స్ ఆర్ హార్వెస్టర్స్. ఏం చేస్తారు? సికెల్ అంటే ఏమి, దీన్ని చేతితో కట్ చేసుకుంటూ పోతారు కదా, ఆ కొడివేలు తీసుకొని కట్ చేసుకుంటూ పోతారు. లేదంటే హార్వెస్టర్స్, పెద్ద పెద్ద మిషన్లు కూడా వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఈజీగా మొత్తాన్ని కూడా తీసేసి కొన్ని ఏం చేస్తాయంటే దాంట్లో వచ్చే సీడ్స్ని సపరేట్ చేసి, ఆ డస్ట్ని సపరేట్ చేసి, దాంట్లో వచ్చే ఆ స్టిక్స్ వాటన్నిటిని కూడా ఒక సైడ్ దొబ్బేస్తుంటుంది. అది హార్వెస్టింగ్. తర్వాత స్టోరేజ్ ఈజ్ ఆల్సో ఏ ప్రాసెస్ ఇన్ ఫార్మింగ్. సేఫ్లీ స్టోరింగ్ గ్రెయిన్స్ అండ్ ప్రొడ్యూస్ టు ప్రివెంట్ స్పాయిలేజ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే చేతికి వచ్చినటువంటి పంటని చాలా జాగ్రత్తగా స్టోర్ అనేది చేస్తారు, స్పాయిల్ అవ్వకుండా. ఓకే, వర్షానికి కానీ లేకపోతే ఎయిర్లో ఉండే మాయిశ్చర్కి కూడా కొన్ని పంటలు అనేటివి డ్యామేజ్ అవుతుంటాయి. కొన్ని పంటలను ఏం చేస్తారంటే కోల్డ్ స్టోరేజ్లో పెడతారు. నార్మల్ ఈ పంటలన్నింటినీ కూడా ఏం చేస్తారంటే గోడౌన్స్లో పెడతారు. కొన్ని టమాటో లాంటి ఈ పంటలను ఏం చేస్తారంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఎక్కువ రోజులు అలా స్టోర్ చేయడానికి ట్రై చేస్తారు. అది స్టోరేజ్. సో ఒక పంట అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఫాలో అయ్యేటువంటి స్టెప్స్ ఇవన్నీ. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు? సాయిల్ ప్రిపరేషన్, అండ్ సెకండ్ సోయింగ్, అండ్ థర్డ్ ఇరిగేషన్, ఫోర్త్ వీడింగ్, అండ్ ఫిఫ్త్ హార్వెస్టింగ్, సిక్స్త్ స్టోరేజ్. సో ఈ విషయాలన్నింటినీ కూడా ఫాలో అయితే పంట అనేది చేతికి వస్తుంది. సో అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్. వీ హ్యావ్ టు ఫాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెప్స్ అండ్ ప్రికాషన్స్ ఫర్ నాట్ స్పాయిలింగ్ అవర్ హార్వెస్ట్. ఓకే, సో దట్ ఈస్ ది అగ్రికల్చరల్ ప్రాక్టీస్. పంట ఏ విధంగా పండిస్తారో అందులో ఉన్నటువంటి స్టెప్స్ ఇవి. తర్వాత టూల్స్ యూజింగ్ ఇన్ అగ్రికల్చర్, అంటే అగ్రికల్చర్లో ఫార్మర్స్ యూజ్ చేసేటువంటి టూల్స్ ఏంటి అనేది. కామన్, ట్రెడిషనల్ అండ్ మోడర్న్ టూల్స్ దట్ యూజ్ ఇన్ అగ్రికల్చర్ ఆర్. సో ట్రెడిషనల్ టూల్స్ అంటే ఎప్పటి నుంచో కొన్ని సెంచరీస్ నుంచి ఫార్మర్స్ యూజ్ చేసేటువంటి టూల్స్ని ట్రెడిషనల్ టూల్స్ అంటారు. మోడర్న్ టూల్స్ అంటే ఈ మధ్యలో వచ్చినటువంటి టూల్స్. ఓకే, ఆ రెండింటిని కూడా చూస్తాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ప్లా ఫర్ టిల్లింగ్ ది సాయిల్, వుడెన్ ఆర్ ఐరన్ ప్లాస్. తెలుగులో ఏమంటారంటే నాగలి అంటారు అనుకుంటా. దీంట్లో ఏం చేస్తారంటే వుడెన్ కానీ లేకపోతే ఐరన్ కానీ ప్లా యూజ్ చేసి ఏం చేస్తారంట, ఫర్ టిల్లింగ్ ద సాయిల్. టిల్లింగ్ అంటే చెప్పినా కదా, మట్టిని తిరిగి పైకి వేసేలాగా దున్నుకుంటా పోతే ఏమవుతుందంటే మట్టి పైకి వచ్చి పడుతూ ఉంటుంది. తర్వాత హోయ్, యూజ్డ్ ఫర్ డిగ్గింగ్, వీడింగ్. ఈ హోయ్ని ఏం చూస్తారంటే గుంతలు తవ్వడానికి, దాంతోపాటు వీడింగ్ చేయడానికి, అంటే కలుపు మొక్కల్ని కట్ చేయడం కోసం కూడా దీన్ని యూజ్ చేస్తారంట. తర్వాత సికెల్ ఫర్ హార్వెస్టింగ్ క్రాప్స్. సికెల్ని ఏం చేస్తారు, పంట పండిన తర్వాత కట్ చేయడానికి యూజ్ చేస్తారు. తర్వాత ట్రాక్టర్, ఏ పవర్ఫుల్ వెహికల్ ఫర్ ప్లాయింగ్, ప్లాంటింగ్
అండ్ పుల్లింగ్ మెషినరీ. సో ఈ ట్రాక్టర్ అనేది కంప్లీట్ అగ్రికల్చర్ కోసం తయారు చేసినటువంటి ఒక పవర్ఫుల్ మెషిన్. ఈ ట్రాక్టర్ని యూజ్ చేసి ఏం చేస్తారు, ప్లాయింగ్ చేస్తారు. ఫస్ట్ పంటని దున్నుతారు, తర్వాత ప్లాంటింగ్ అంటే విత్తనాలు వేయడానికి కూడా యూజ్ చేస్తారు సీడింగ్ కోసం. అండ్ ఆల్సో పుల్లింగ్ మెషినరీ, పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాల ట్రాలీలో పంటను వేసుకొని ఇంటి వరకు, గోడౌన్స్ వరకు, స్టోరేజ్ల వరకు కూడా ఇదే ట్రాక్టర్ని యూజ్ చేసుకొని తీసుకెళ్తారు. సో ట్రాక్టర్ ఈజ్ వెరీ యూస్ఫుల్ మెషినరీ ఫర్ ఫార్మింగ్. అండ్ సీడ్ డ్రిల్ ఫర్ సోయింగ్ సీడ్స్ ఈవెన్లీ అండ్ అట్ ప్రాపర్ డెప్త్. సో ఈ సీడ్ డ్రిల్ ఈజ్ ఆల్సో ఏ టూల్ ఫర్ ఫార్మింగ్. దాంట్లో ఏం చేస్తారంటే కరెక్ట్ డెప్త్లో ఈ సీడ్స్ అనేటివి లోపల వెళ్ళేలాగా, దాంతోపాటు ఈవెన్గా అంటే ఒకటే డిస్టెన్స్లో సీడ్ అనేది పడుతూ వెళ్ళేలాగా ఈ సీడ్ డ్రిల్ అనేటువంటి టూల్ని యూజ్ చేస్తారు పంటలు పండించేటప్పుడు, ఆ విత్తనాలు వేసేటప్పుడు. తర్వాత కంబైన్ హార్వెస్టర్స్ హార్వెస్ట్, థ్రెషెస్ అండ్ క్లీన్స్ క్రాప్స్ సైమల్టేనియస్లీ. దీంట్లో కంబైన్ హార్వెస్టర్ అనేది పెద్ద మిషన్ చూస్తుంటారు, పెద్దగా ఉంటుంది మిషన్, చాలా హైట్ ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ హార్వెస్ట్ చేస్తుంది, అంటే ఫస్ట్ కట్ చేసుకుంటూ వస్తుంది. తర్వాత థ్రెషెస్, కట్ చేసిన తర్వాత దాన్ని విత్తనాల్ని సపరేట్ చేసేసి ఒక పక్కన జల్లెల్ లాంటిది ఉంటుంది, దాంట్లో నుంచి పంపిస్తుంటుంది. దాంట్లో ఉండే డస్ట్ కింద పడిపోతుంటుంది. క్లీన్స్, అదే ప్రాసెస్, క్లీన్ కూడా అయిపోతుంటుంది అక్కడ వచ్చినవి. తర్వాత క్లీన్స్ క్రాప్స్ సైమల్టేనియస్లీ, అక్కడ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి లాస్ట్లో తీసుకొచ్చి ఒక సైడ్ వేసేస్తుంది. సో ఈ కంబైన్ హార్వెస్టర్ అనేది చాలా మంచి ఒక ఇన్వెన్షన్ అనమాట ఫార్మింగ్లో. చాలా పనుల్ని ఒకటేసారి చేసేసి ఈ ఫార్మర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత స్ప్రింక్లర్స్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఫర్ మోడర్న్ ఎఫిషియంట్ వాటరింగ్. సో వాటర్ని తక్కువ యూజ్ చేసుకొని పంటల్ని పండించుకోవడానికి, కొన్ని పంటలకి ఎక్కువ వాటర్ తీసుకొని వచ్చి అక్కడ నిలబెట్టాల్సిన అవసరం లేదు. వాటర్ చుక్కలు పడితే చాలు, అక్కడ లైట్గా వాటర్ ఆ సాయిల్ లోపల మాయిశ్చర్ ఉంటే కూడా కొన్ని పంటలు పండుతాయి. వాటి కోసం స్ప్రింక్లర్స్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది తయారు చేసినారు. స్ప్రింక్లర్స్ అంటే చెప్పినా కదా, ఒకటి ఇట్లా స్టాండ్ ఉంటుంది, దాంట్లో వాటర్ వస్తుంటుంది. అది ఏం చేస్తుంది అంటే మాటికి ఇట్లా అంటుంటుంది, అట్లా అన్నప్పుడల్లా వాటర్ ఇట్లా చుట్టూ తిరిగి పడుతుంటుంది. డ్రిప్ సిస్టమ్ అంటే పైప్లో ఒక్కొక్క డ్రాప్ పడుతూ వెళ్తాయి. దీస్ ఆర్ ది టూల్స్ విచ్ ఫార్మర్స్ యూజ్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, అండ్ మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ని యూజ్ చేసేటువంటి మెథడ్స్ ఏంటి అనేది. దెర్ ఆర్ సెవెరల్ ఫార్మింగ్ మెథడ్స్ డిపెండింగ్ ఆన్ రీజియన్, క్రాప్ అండ్ టెక్నాలజీ. ఫార్మింగ్లో చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. దేని ఆధారంగా చేసుకొని, డిపెండింగ్ ఆన్ రీజియన్, ఆ ప్రాంతాన్ని బట్టి. ఒక్కొక్క ప్రాంతాల్లో వర్షం బాగా ఉంటుంది, ఒక ప్రాంతాల్లో వర్షం సరిగ్గా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో వాటర్ సప్లై, వాటర్ సోర్స్ బాగా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో వాటర్ సోర్స్ అనేది ఉండదు. కొన్ని ప్లేసెస్లో అండర్ గ్రౌండ్ వాటర్ అనేది, అంటే బోర్స్ వేస్తే వాటర్ పడతాయి, కొన్ని ఏరియాస్లో బోర్స్ వేసినా కూడా వాటర్ పడవు. సో డిపెండింగ్ అపాన్ ది రీజియన్ ద మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ విల్ చేంజ్. అక్కడ ఉన్నటువంటి రీజియన్ని బట్టి మెథడ్స్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ క్రాప్ అండ్ టెక్నాలజీ, అందులో యూజ్ చేసేటువంటి టెక్నాలజీ కూడా చేంజ్ అవుతుందంట. ఫస్ట్ మెథడ్ ఏంటంటే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ మీన్స్ గ్రోయింగ్ ఫుడ్ మెయిన్లీ ఫర్ ది ఫార్మర్స్ ఫ్యామిలీ. కేవలం ఫార్మర్స్ యొక్క ఫ్యామిలీ కోసం మాత్రమే పంటలు పండించడాన్ని ఏమంటారంటే సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. గ్రోయింగ్ ఫుడ్ మెయిన్లీ ఫర్ ఫార్మర్స్ ఫ్యామిలీ, కేవలం వాళ్ళ ఫ్యామిలీ కోసం మాత్రమే. కొంతమంది అంటే వేరే బిజినెస్లు ఉంటాయి, కానీ వాళ్ళకి పంటల్ని వాళ్ళే పండించుకొని తినాలని ఇష్టం ఉంటుంది. సో ఏం చేస్తారంటే రైస్ని కానీ, దాల్ని కానీ, ఇట్లా ఆనియన్స్ని కానీ, టమాటోస్ని, వెజిటేబుల్స్ని ఇట్లా వాళ్ళే సపరేట్గా ఒక ల్యాండ్ తీసుకొని వాళ్ళే ఫార్మింగ్ చేస్తుంటారు. దాన్ని సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటారు. ఫార్మింగ్ గ్రోయింగ్ ఫుడ్ మెయిన్లీ ఫర్ ఫార్మర్స్ ఫ్యామిలీ. తర్వాత కమర్షియల్ ఫార్మింగ్ మీన్స్ గ్రోయింగ్ క్రాప్స్ ఫర్ సేల్ అండ్ ప్రాఫిట్. కమర్షియల్ ఫార్మింగ్ అంటే ఏంటంటే పండించినటువంటి పంటని అమ్మి లాభం తీసుకోవడానికి పండించేటువంటి వాటిని
కమర్షియల్ ఫార్మింగ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి షిఫ్టింగ్ కల్టివేషన్. దాన్నే మనం పోడు కల్టివేషన్ అని చెప్పి అన్న ఆంధ్రప్రదేశ్లో యూజ్ చేస్తారని చెప్పిన. టెంపరరీ క్లియరింగ్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ ఫర్ ఫార్మింగ్. ఫారెస్ట్ని అంటే ఈ అడవుల్లో ఉన్నటువంటి కొంత ప్లేస్లో ఉన్న చెట్లని నరికేసి అక్కడ ఫార్మింగ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఆ ఫర్టైల్ వాల్యూస్ అన్నీ కూడా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ చెట్లు నరికేసి అక్కడ ఫార్మింగ్ చేస్తారు. దీన్ని వదిలేస్తారు, ఇక్కడ మళ్ళీ చెట్లు పెరుగుతాయి ఆటోమేటిక్గా. తర్వాత ఇంటెన్సివ్ ఫార్మింగ్. ఇంటెన్సివ్ ఫార్మింగ్ మీన్స్ హై అవుట్పుట్ ఆన్ స్మాల్ ల్యాండ్ యూజింగ్ ఫెర్టిలైజర్స్ అండ్ ఇరిగేషన్. తక్కువ ప్లేస్లో తక్కువ ల్యాండ్లో ఎక్కువ పంటని ఎక్కువ దిగుబడిని పొందడానికి కొన్ని ఫర్టిలైజర్స్ అండ్ ఇరిగేషనల్ మెథడ్స్ని యూజ్ చేసి, అంటే వాటర్ సోర్సెస్ని యూజ్ చేసుకొని పండించేటువంటి దాన్ని ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటాం. తక్కువ ప్లేస్లో ఎక్కువ దిగుబడి వచ్చేదాన్ని. తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్. ఇట్ ఈజ్ ఏ మెథడ్ విచ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ నవేడేస్. ఆర్గానిక్ ఫార్మింగ్లో అంటే ఫర్టిలైజరే యూజ్ చేయనటువంటి ఫార్మింగ్. అవాయిడ్స్ సింథటిక్ కెమికల్స్ అండ్ యూజెస్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్ట్ కంట్రోల్. సింథటిక్ కెమికల్స్ అనేటివే యూజ్ చేయకూడదు అని, యూజ్ చేయకుండా న్యాచురల్ ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్ అని కూడా అంటారు, బయో ఫర్టిలైజర్స్ అండ్ ఆల్సో పెస్ట్ కంట్రోల్స్, వీటిని మాత్రమే యూజ్ చేసేటువంటి ఫార్మింగ్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. తర్వాత ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే యూజెస్ టెక్నాలజీ జీపీఎస్ సెన్సార్స్ ఫర్ ఆప్టిమైజ్డ్ ఫార్మింగ్. సో టెక్నాలజీని యూజ్ చేసి జీపీఎస్ని సెన్సార్స్ని యూజ్ చేసి ఫార్మింగ్ చేసేటువంటి పద్ధతి అనమాట. అంటే ఈ సీజన్లో రెయిన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి వీటి గురించి జీపీఎస్ ద్వారా తెలుసుకొని ఇలా చేసేటువంటి టెక్నికల్ ఫార్మింగ్ని ప్రెసిషన్ ఫార్మింగ్ అని చెప్పి అంటారు. సో దిస్ ఈజ్ ది అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ టూల్స్ యూజింగ్ ఇన్ అగ్రికల్చర్ అండ్ మెథడ్స్ యూజింగ్ ఇన్ ఫాలో ఇన్ అగ్రికల్చర్స్. అర్థమైందా? ఓకే.